నాలో నిన్ను చూసుకోగా నాతో మురిపించుకోగా ఒళ్ళో పాపాయినావమ్మా నిత్యం కాపాడుతున్న నీలా నే పెంచగలనా ఇంకా పసివాడినేగా అమ్మా రామరక్షయని లాల పోసిన శ్యామలాలి అని లాలి పాడిన బువ్వ పెట్టిన బుజ్జగించిన చెయ్యి పట్టుకొని నడక నేర్పిన అమ్మను మించిన అమ్మను నే కాగలనా. అసలు సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు చీకటి ఎరుగని బాబు కన్నులే మలగని దీపాలు బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మా ధనధాన్యాలు ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికూనా. చూసారు అక్కడ ఎంత చక్కటి దీవెన ఉందో, ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికూనా. ఒక్కొక్క పదాన్ని తూకం వేసినట్టు ఏలాలి ఈ జగమంతా ఎప్పటికైనా మహారాజులా జీవించాలి నిండు నూరేళ్ళు. ఇది ట్యూన్కి రాసిన పాటేనా సార్? ట్యూన్కి రాసిందండి. అసలు ఆ ట్యూన్ అలాగే అంత ఆర్ద్రంగా ఉంటుంది. ఆ ప్రతి తతకారానికి పడిన పదం ఆయన దగ్గర ఇంకొక స్పెషాలిటీ ఉందండి. అదేంటి అంటే ఆయన మొత్తం మనకి పాట అంతా ఇచ్చేసిన తర్వాత, పాట పాడించేసుకున్న తర్వాత పాడేవాళ్ళు ఎవరు? బాలు గారు, చిత్రగారు, అద్భుతాలు మామూలుగా ఉండదండి. ఈయన తేనెచుక్కలు పోస్తే ఆయన గొంతులోంచి తేనెచుక్కలు పోస్తాడు ఆయన. మొత్తం మీద వీళ్ళందరూ సంథింగ్ డిఫరెంట్ మిరాకిల్స్ అండి. ఇలాగ వీళ్ళు చేసిన తర్వాత ఆ పాట ఒక్కసారి కనుక మనం వింటూ ఉంటే ఆ పాట మనకి పిక్చరైజేషన్ చెప్పుద్దండి. ఇది ఇలా ఉంటే బాగుంటుంది, ఇది ఇలా ఉంటే బాగుంటుంది అంటే ఇట్ సెల్ఫ్ విల్ గైడ్ అస్. ఒక డైరెక్టర్ తను రాసిన పాటే గైడ్ చేస్తూ ఉంటుందండి. నన్ను ఇలా తెయ్యి, నన్ను ఇలా తెయ్యి, ఇక్కడ ఈ విషయం ఇలా చెప్పు అని మీకు సన్నివేశం కళ్ళ ముందు కనపడేలాగా ఆయన రాసినటువంటి రాతలు ఉంటాయి. అది గొప్పతనం. అంటే మీరు బాలుగారు అన్నారు కాబట్టి ఈ రెండో చరణం నాకు ఒకటి, అది పెద్ద అయ్యాక అబ్బాయి అలి అమ్మ ఒడిలో పడుకుని ఎంత ఆ ఒక్క 4 లైన్లే పాడతారండి ఆయన. అసలు వేశా మొదటి అడుగు అమ్మ వేలే ఊతగా నేర్చా మొదటి పలుకు అమ్మ పేరే ఆదిగా. అసలు అంటే జీవిత సత్యాలండి ఇవన్నీ. ఎవరికైనా అన్వయించుకోవచ్చు. ఎందుకంటే ప్రతి చిన్నపిల్లడు అమ్మ 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 అనే కదా అంటాడు. అమ్మ పేరే ఆదిగా. నాలో అణువు అణువు ఆలయంగా మారగా నిత్యం కొలుచుకోన అమ్మ రుణమే తీరగా తోడుండగా నన్ను దీవించే కన్న ప్రేమ కీడన్నదే కనిపించేనా ఎన్నడైనా. అది చెప్పినట్టు ఇందాకలా శాస్త్రి గారు బాలు గారు, చిత్ర గారు, కృష్ణారెడ్డి గారు, అయ్యో వీళ్ళందరి కాంబినేషన్ లో ఇలాంటి పాటలు. నేను సర్వసామాన్యుడండి. మహానుభావులు వీళ్ళందరూ ఉపయోగించుకుంటున్నామండి. అంతే సార్, అంతే. నిండుకొండ ఎప్పుడు తొణకదు. అన్ని వడ్డించిన విస్తరాకు ఎప్పుడు అలాగే ఉంటుంది. అలాగా మీ సంస్కారం అది. అంటే అంత మంచి పాటలని అందించారండి. అలాగే అమ్మ పాటల గురించి చెప్పుకుంటూ వెళ్తే అన్ని పాటలు మనం డిస్కస్ చేయలేకపోవచ్చు, కానీ వేరే ఒక సందర్భంలో అంటే కొడుకే అమ్మకి అమ్మలాగా పాడే సందర్భం మనకి. నాలో నిన్ను చూసుకోగా నాతో మురిపించుకోగా ఒళ్ళో పాపాయినావమ్మా నిత్యం కాపాడుతున్న నీలా నే పెంచగలనా ఇంకా పసివాడినేగా అమ్మా రామరక్షయని లాల పోసిన శ్యామలాలి అని లాలి పాడిన బువ్వ పెట్టిన బుజ్జగించిన చెయ్యి పట్టుకొని నడక నేర్పిన అమ్మను మించిన అమ్మను నే కాగలనా. అసలు పిల్లాడు అమ్మలాగా పాడుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు, కానీ మీరు చెప్పాలి సార్. అంటే ఆ సందర్భాన్ని ఎలా సృష్టించడం, అసలు పిల్లాడి చేత అమ్మ పాట పాడించాలనే థాట్ ఎలా? మీరు పాడుతూ ఉంటే నేను అందులో మమైకి అయిపోయండి. అప్పుడు శాస్త్రి గారు రాసిన పద్ధతి,